మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన విచారణలో కేటీఆర్ పేరు కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తీసుకోలేదన్నారు. అలాగే తాను ఏమీ చెప్పలేదన్నారు. కోర్టుకు వచ్చాక తన న్యాయవాది అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని నరేందర్ రెడ్డి తెలిపారు. అప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన విచారణలో కేటీఆర్ పేరు కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తీసుకోలేదన్నారు. అలాగే తాను ఏమీ చెప్పలేదన్నారు. కోర్టుకొచ్చాక తన న్యాయవాది అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని నరేందర్ రెడ్డి తెలిపారు. అప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, లక్కచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక అఫిడవిట్ని విడుదల చేశారు. ఆయన నిన్న ఉదయం కేబీఆర్ పార్క్కి వెళ్తున్నటువంటి సమయంలో 7 గంటల సమయంలో తనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేటువంటి విషయంతో మొదలుపెట్టి చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఆయన లెటర్లో చెప్పడం జరిగింది. అయితే ఇది లక్కచర్ల ఘటనలో అంటే అక్కడ జరిగినటువంటి ఘటన సమయంలో ఎవరైతే ఉన్నటువంటి అధికారులని గ్రామస్తులు అడ్డుకున్నటువంటి సందర్భం కావచ్చు, వాళ్ళ మీద దాడి చేసినటువంటి కేసులో ఆ నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న విచారించారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆయనని నిన్న అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే చర్లపల్లి జైలు నుంచి ఆయన రిలీజ్ చేసినటువంటి అఫిడవిట్, ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అయితే నిన్న రాత్రి వచ్చినటువంటి అఫిడవిట్లో నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా కేటీఆర్ తనతో చేయించారని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉందని, ఆ విషయం తనకి రాత్రి వచ్చి తన అడ్వకేట్స్ వచ్చి చూపించే వరకు కూడా తనకు ఆ విషయం తెలియదని చెప్పి కూడా ఆ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే తనకి రిమాండ్ రిపోర్ట్ను కూడా తాను చూడలేదని, పోలీసులు తనని ఎవరు ఈ విషయం సంబంధించి అడగలేదని, అడిగినా సరే నేను కేటీఆర్కి సంబంధించి చెప్పలేదని, కేటీఆర్ తనతో మాట్లాడలేదు, కేటీఆర్ చేయించినట్టుగా తాను చెప్పినట్టు వచ్చినటువంటి విషయం తప్పనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. కేటీఆర్ గురించి ఆ కేసుకు సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ దాన్ని నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ని పోలీసులు చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో వచ్చిందని చెప్పి కూడా నరేందర్ రెడ్డి చెప్తున్నారు. ఒక అఫిడవిట్ రూపంలో, అంటే లాయర్లకు సంబంధించి కోర్టుకు వచ్చిన తర్వాత ఆ అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని, అప్పటి వరకు కూడా ఏముందో తెలియదనే విధంగా కూడా ఆయన చెప్పారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా చూస్తున్నాం కేటీఆర్ అండ్ అదర్స్ దీంట్లో నరేందర్ రెడ్డితో చేయించారని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న తర్వాత కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారని నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ నివాసానికి, నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఏ క్షణమైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. దీంతో కొంత అంటే బీఆర్ఎస్కి సంబంధించి కొంత ఆందోళన కూడా పడింది. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో నిమిషం కూడా ఒక ఉత్కంఠగా, ఒక టెన్షన్గా కూడా బీఆర్ఎస్లో కనిపించింది. అయితే ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి తన రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆయన అరెస్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే నేను పోలీసులకు కేటీఆర్కి సంబంధించి ఎలాంటి విషయం కూడా చెప్పలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏం జరుగుతుందని చూడాలి. అఫిడవిట్ అయితే కొద్దిసేపటి క్రితం అడ్వకేట్స్తో అటెస్ట్ చేయించినటువంటి అఫిడవిట్ని జైల్లో ఉన్నటువంటి చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, అఫిడవిట్ అంటే లేఖ రాసినట్టుగా ఆయన సొంతంగా ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లెటర్లు, ఇంగ్లీష్లో రాసినటువంటి లెటర్ ఇప్పుడు మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఆ లెటర్ కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి నరేందర్ రెడ్డి లెటర్ వచ్చింది కాబట్టి దీని తర్వాత ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది కూడా చూడాలి. సంతోష్.